Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. పాల్ నా పేరు గోపాల్. పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా, పాట ఆపేశావు? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమా, గండు చీమా. ఏంటిది? సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనబడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు. ఆడాళ్ళ గురించి అసలే తెలీదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడు. రా షకీలా, రా. నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం. కాపాడండి, కాపాడండి. ఏంటి, నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేస్ నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఇంటి నెంబర్ ఎంత? నెంబర్ 10. ఇదే వాడు ఇల్లు. వీడేవాడు బహుశా బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు బాగు, నేను లేపుతాగా. ఏకేమో ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడా కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్ళిపోయి ఉంటారు. ఒరేయ్, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే, మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయిని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా. ఆగు, నా మాట విను. వీడు కృష్ణమూర్తి వాడేవాడరా? వాడి బాబాయ్. పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో.
కొరుకుతా దొరికింది చెప్పు ఆపండి 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 ఇది మన కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి హెడ్ కాదురా ఇది బెడ్ నన్ను చంపాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడుదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. ఏంటి బాస్ కత్తి నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకలకు వస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకున్నాయి చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. బాస్ అంతొద్దు, తగ్గించు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం పెంచాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, వర్షాలు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసేవాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దాంరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సెంటర్ పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చుట్టుపక్కల నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడేం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడేం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా. అర్థమైంది. అమ్మా అమ్మా, ఏంట్రాడు? ఒరే చెత్త వెధవా, వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయ వాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అప్రెంటిస్ ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును, ఏరి రండ్రా. మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? ఇంతోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్. అప్రెంటిస్లు కాదు, అప్రెంటిస్. APPRO. చెప్పింది చెయ్యి. నేనేమన్నా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా వేసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను.
వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. అఫర్ సెట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్. రండిరా రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తారని మొద్దులాగా వేసేయండిరా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడు రా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసే మంది వీడి కదరా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్ళి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పేయా? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలు రా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మ కడుపు మాడ. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా? ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా. వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా. నువ్వు బానే ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాత్ర పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 దింపడరా. దింపండి 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 దింపండి. అబ్బా, మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే, నానా చెప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను. నా నోట్లో మట్టి కొట్టకండి రా. రే ఒరే, జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేంట్రా? అమ్మ రే అప్పుడు సెట్లారా, చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. బోతుగా నాకు చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు, కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే? ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకు అలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తిట్టండి.
ఇవ్వు ఇవ్వు తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా తే తే తే. పింకీ నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. హాయ్ హాయ్. వాస్తా చేవలా? ఏంటి? నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్ తర్వాత వస్తానే. బాయ్ బాయ్. వచ్చేస్తారు ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి తొలగాలండి. ఇదిగో ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉంటే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ నీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలరాజు ఇదిగో వస్తున్నా. ఏంట్రా నవ్వు? ఏంట్రా నవ్వు? నిన్నేరా? నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా? అమ్మా అయ్యా మీ దుప్పలు దగ్గర ఇది బాడీ అనుకున్నారా? బోర్డు అనుకున్నారా? రంగు తుడవ బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా? గోడల్ని తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తుడవండి రా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్ గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి
గుడకేయాలి. ఏరా ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నారు కదా, ఇక్కడ తెచ్చావే. వెళ్తున్నావు. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి పొండా వెళ్ళిపోతాం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడరా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు, దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి బస్ దీన్ని గుడ్డు కట్టారు? అది జ్వరం నాయనా. అడ్వర్టైజ్ కదా పాపం. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గాడు? మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవుదామా? ఎందుకు? వీడిగా పట్టమని. అవును వాడేరా దాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో ఉన్న పరిస్థితి ఎవరైనా జారి పడితే ఉత్తూరు బస్ ఎక్కించాలి. క్లీన్ చేద్దు. వాడిని వదలరా. రండిరా, పట్టండిరా. పట్టు. రావండి, ఎత్తండి. రే ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. నేను అక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగలగొట్టింది? అది అది ఇదేనా? ఇదేనా? అయ్యో, అయ్యో, బాబాయ్, 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 ఏమిట్రా? బాబాయ్. ఏమిటో శబ్దం? సార్, 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి తెచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. కోతి వెదవా, తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం తప్పురా నీకు? ఇదేం తప్పో తెలియట్లేదండి. పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు? సార్, మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీకు కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ చాట తీస్తా. సార్, సార్, ఆగండి సార్. సార్, 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచర్ మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూస్తాం. సార్, పట్టు. రండి. దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తారు. అబ్బో, 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 కాలు పక్కడైందిరా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా సార్? అదే సార్, పాత మళ్ళీ పడేశారు సార్. సార్ మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్.
వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగు? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో బాబా బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరి 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 ఒరి. ఏమైంది బాబాయ్? ఏమైంది? అక్కడికి గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి ఇక్కడికి. అది కాదు బాబాయ్. వెళ్ళిపోండిరా. చాలందుకోండి. వెళ్ళిపో. అవ్వ 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 అయ్యో అవ్వ అవ్వ నడవ జారింది నాయన. ప్రశ్న నూట్రా. ఏంటి బాస్? అరే సుత్తి నూట్రా. పక్కన నూట్రా. ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. ఆ సుత్తాడికి రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టలు ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేసారంటే మీ డెడ్ బాడీ చూస్తా. జాగ్రత్త. మీరు వెళ్ళండి రా. రండి. నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యండి అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు బేకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా. నువ్వు చావు. మీరు రండి రా. రండి. మీరు కానిండి రా. మీరు కానిండి. అబ్బబ్బబ్బబ్బబ్బా మీరు వెళ్ళండి రా. వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రాడా నువ్వు రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు. చూడు. కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవమంది నా ఫేస్ కాదురా. కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా. అక్కడ తుడు. అక్కడ తుడవరా. అరే రే కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడవమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా కర్మరా బాబు. కర్మ కర్మ. అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. నేను లోపలికి వెళ్ళిపోండి. మీ పని వద్దు. మీరు వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రేయ్ వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరకు వచ్చి నేనే చెప్తా. నరుకుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా. ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా? రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది మీరు కాదు. మా బాబాయే అలా చెప్పాడు. అవునండి. వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా మెంటలా? ఎడివాడు? రై కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? అయ్యో రే నీకు నేనేం చెప్పాను రా? బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని ఏం చెప్పలేదుగా. పాట పాడారా సార్? ఒరే నీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోటరా అన్నాడు కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమ్మా పిలిచావా? పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా ఇప్పుడు పాడింది ఎవరు? ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా. తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో చాలా బాగా పాడుతున్నాడు. పాడమనండి.
ఐ లైక్ ఇట్. పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. కంబాల్లో నిలబడ్డారేంటి? మీ పాటకు ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు సార్. పాడండి రా. ఒరే మీకు దండం పెడతారు, పాడండి రా. చెప్పు. చెప్తాను. పాడండి రా. ఏయ్ తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త, దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్, అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. చిన్నవా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి, ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పట్టరా. చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 రా. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 ఒప్పుకో. అలాగే ఒప్పుకున్నారు సార్. తమరు దయచేయండి సార్. ఒరే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాను ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలబెట్టాలరా. పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? ఎవరాడు మెంటగాడిలో ఉన్నాడు? అవును, మెటల్ గాడిలో ఉన్నాడు. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా, ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గా ఏమైనా సరే వెళ్ళి పట్టుకోవాలి. ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. చెప్తాను. ఎక్కడ వాళ్ళు? ఎక్కడ? అదిగోండి బాస్, ఆలిత్రే. రండి. నమస్కారం. మిమ్మల్ని మంచంతో మోసుకెళ్ళిపోయిన కిడ్నాపర్స్ వాళ్ళే బాస్. చూసారా బాస్, మొహం దాచుకుంటూ వెళ్ళిపోతారు. రండి పట్టుబడదాం. ఇన్నాళ్ళు నా జీవితంతో ఆడుకున్నారా, ఇప్పుడు నా ప్రాణం తీయాలని చూస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తే బాగుందిరా? దరిద్రుడా, ఈ ఇంటికి అల్లుడు మారాజు, ఆయన కిడ్నాపర్ అంటావా? నిజం బాస్. మెంటల్ తగలేదురా. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.